ప్రపంచ జనాభాని భయం గుప్పెట్లో బ్రతికాలా చేసినటువంటి మహమ్మారి ప్రపంచ దేశాలను స్తంభింపజేసి బిక్కుబిక్కుమంటూ ప్రపంచ దేశాలన్నీ కూడా బ్రతికేలా చేసినటువంటి మహమ్మారి అనగానే అందరికీ కరోనా గుర్తొస్తుంది. ఇప్పుడు కరోనా ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్తో విజృంభిస్తూ ఉంది. ఒమిక్రాన్ JN1 అనేటువంటి వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో నిజంగా ప్రపంచ దేశాలను అయితే వణికిస్తూ ఉంది. ఇప్పటికే చాలా దేశాల్లో కూడా ఈ కొత్త వేరియంట్ ఏదైతే ఉందో అది విజృంభిస్తూ ఎంతో మందికి సోకినట్లుగా మనకి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ఇక భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ ఒమిక్రాన్ JN1 వేరియంట్ ఏదైతే ఉందో అది విజృంభిస్తూ ఉంది. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా ఎన్నో కొత్త కేసులు కూడా నమోదవుతూ ఉన్నాయి. కొంతమంది సినీ సెలబ్రిటీలకి ఈ కరోనా సోకింది. అలాగే కొంతమంది క్రీడాకారులకు కూడా ఈ కరోనా సోకినట్లుగా ప్రచారం అయితే జరుగుతోంది. దాన్ని ధృవీకరిస్తూనే ఇప్పుడు టాలీవుడ్లో సూపర్ స్టార్గా పేరున్నటువంటి మహేష్ బాబు గారి మరదలు నమ్రతా శిరోద్కర్కి చెల్లైనటువంటి శిల్పా శిరోద్కర్ తనకి కొత్త వేరియంట్ సోకినట్లుగా ఆవిడ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ కరోనా కొత్త వేరియంట్ అయినటువంటి ఒమిక్రాన్ JN1 వేరియంట్ ఏదైతే ఉందో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వేరియంట్ అని, దీని ప్రభావం ప్రపంచ దేశాల మీద బలంగా పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి కొంతమంది నిపుణులు ప్రముఖులు ఇప్పటికే మన ప్రపంచ దేశాలను భారతదేశాన్ని కూడా హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. అసలు శిల్పా శిరోద్కర్కి ఏ వేరియంట్ ఆవిడికి వచ్చింది సోకింది అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మహేష్ మరదలకి కోవిడ్. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ చెల్లెలైనటువంటి శిల్పా శిరోద్కర్కి కరోనా వైరస్ ఆవిడ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆవిడే తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది. ఈ మేరకు సోమవారం తన ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. హలో పీపుల్, నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది, మీరు జాగ్రత్తగా ఉండండి, మాస్కులు ధరించండి అంటూ కూడా ఆవిడ పేర్కొనడం జరిగింది. ఇందాక మనం చూసుకున్నట్లయితే అంటే గతంలో కోవిడ్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది జనాభా మరణించినటువంటి నేపథ్యంలోనే అసలు ఈ కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎలా అతలాకుతలం చేసింది, ప్రపంచ జనాభాని ఎలా వణికించింది అనేది మనం ఇందాక మాట్లాడుకున్నాం. నిజంగా కోవిడ్ ఫస్ట్ వేవ్లో కానివ్వండి, కోవిడ్ సెకండ్ వేవ్లో కానివ్వండి, కోవిడ్ థర్డ్ వేవ్లో కానివ్వండి కొన్ని లక్షల మంది ఈ కరోనా బారిన పడి మరణించారు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే గత 3 వేరియంట్లతో అంటే గత 3 వేవులతో పోల్చుకుంటే ఇప్పుడు 4వ వేవ్లో వస్తున్నటువంటి కొత్త వేరియంట్ ఏదైతే ఉందో అది అత్యంత ప్రమాదకరమైనటువంటి వేరియంట్గా నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఒమిక్రాన్ JN1 వేరియంట్ చాలా ప్రమాదకరమైందని, గతంతో పోలిస్తే గతంలో కరోనా లక్షణాలు ఎలా అయితే ఉండేవో వాటికి భిన్నంగా కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయన్నట్లుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిపుణులు కూడా గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇక శిల్పా శిరోద్కర్ గురించి మాట్లాడుకుంటే బిగ్ బాస్ 18తో ఆవిడకి గుర్తింపు వచ్చింది. శిల్పా శిరోద్కర్ వికీపీడియా ప్రకారంగా ఆవిడ 1989 నుంచే సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. 2000 సంవత్సరంలో సినిమాలకు దూరం అయ్యారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత బరూద్ అనేటువంటి సినిమాతో మళ్ళీ ఆవిడ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు, మళ్ళీ సినిమాలకు దూరం అయ్యారు. 10 సంవత్సరాల తర్వాత 2020లో గన్స్ ఆఫ్ బనారస్ అనేటువంటి సినిమాలో ఆవిడ నటించారు. ఆ సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు. శిల్పా సినిమాలకు దూరంగా ఉంటూ ఇప్పుడు సీరియల్స్ మాత్రమే చేస్తూ వస్తున్నారు. 2013 నుంచి 2018 వరకు ఏక్ పత్ని, ఆస్మాన్, అలాగే సిల్సిలా, ప్యార్కా, సావిత్రిదేవి కాలేజ్ అండ్ హాస్పిటల్స్లో ఆవిడ నటించడం జరిగింది. సినిమాలు సీరియల్స్తో రాని గుర్తింపు ఆవిడకి బిగ్ బాస్ షో ద్వారా వచ్చిందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ 18లో ఆవిడ పాల్గొన్నారు, దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు శిల్పా శిరోద్కర్ ఆవిడ కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు ఆవిడకి కొత్త వేరియంట్ అయినటువంటి ఒమిక్రాన్ JN9 వేరియంట్ ఆవిడకి సోకినట్లుగా కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఆవిడ గత అనుభవాల దృష్ట్యా అందరూ కూడా జాగ్రత్తలు వహించండి, మళ్ళీ కరోనా విజృంభిస్తుంది కాబట్టి తగిన జాగ్రత్తలు వహించండి, సోషల్ డిస్టెన్స్ని పాటించండి, అలాగే మాస్కులు ధరించండి అంటూ కూడా
ఆవిడ జాగ్రత్తలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా చెప్పాలి అంటే ఈ ఒమిక్రాన్ JN9 వేరియంట్ అయితే ప్రస్తుతం ఆసియా ఖండంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే హాంకాంగ్, సింగపూర్, చైనా, థాయిలాండ్ వంటి దేశాల్లో ఇది విజృంభిస్తూ ఉంది. రోజు రోజుకి కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఈ పెరుగుదల ప్రధానంగా జనాభాలో తగ్గినటువంటి ఈ రోగనిరోధక శక్తి ఆధారంగానే ఈ ఒమిక్రాన్ JN1 అనేటువంటి వేరియంట్ అటాక్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఆరోగ్య నిపుణులు చెప్తున్న దాని ప్రకారంగా ఒమిక్రాన్ JN1 అనేటువంటి వేరియంట్ అత్యంత ప్రమాదకరమైందని, ఇది ఎంత డేంజర్ అనేది ఇప్పటికీ క్లారిటీ రాలేదని, దీని మీద పరిశోధనలు జరుగుతున్నాయని, కొత్త వేరియంట్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తతగా ఉండాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అంటే ఆదేశాలు జారీ చేయలేదు, చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల ఎన్ని లక్షల మరణాలు సంభవించాయో మనందరికీ ప్రత్యక్షంగా తెలుసు. లాక్డౌన్ విధించి ఏ దేశాలకు ఆ దేశాలు రాకపోకల్ని నిలిపివేసి అంటే ఈ కరోనా ప్రబలకుండా చేసేటువంటి ప్రయత్నాలు చేశాయి. అందులో భాగంగానే కొన్ని నెలల పాటు లాక్డౌన్ కూడా దేశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు విధించాయి. మన భారత్లో మనం చూసుకున్నట్లయితే మార్చి 23 నుంచి లాక్డౌన్ విధించారు. భారత ప్రభుత్వం కూడా ఈ కరోనా ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దానికి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ కూడా డెవలప్ చేశారు. 2 డోసులో వ్యాక్సినేషన్ తీసుకున్నప్పటికీ చాలా మందిలో మళ్ళీ కరోనా వస్తుండడం కూడా మనం గమనించాల్సినటువంటి అంశం ఇది. కాబట్టి ఈ కొత్త వేరియంట్ ఏదైతే ఉందో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వేరియంట్ కాబట్టి తగిన జాగ్రత్తలు ఇప్పుడు కూడా మనం తీసుకోవాలి అంటూ కూడా కరోనాతో ఇబ్బంది పడుతున్న వారైతే చెప్తూ ఉన్నారు. అందులో భాగంగానే శిల్పా శిరోద్కర్ కూడా నేను కరోనా బారిన పడ్డాను, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందన్నట్లుగా చెప్పారు. అయితే ఈ కరోనా చాలా డేంజర్ కాబట్టి అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ కొంచెం పాటించాల్సిన అవసరం ఉంది. అలాగే మాస్కులు ధరించి ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి, రోగనిరోధక శక్తి పెంచుకోండి అన్నట్లుగా కూడా కరోనా బారిన పడిన వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. గత అనుభవాలను మనం చూసుకున్నట్లయితే మాత్రం నిజంగా ఈ కరోనా బారిన గనక మనం పడకుండా ఉండాలి అంటే, కరోనా నుంచి మనం తప్పించుకోవాలి అంటే మన శరీరాన్ని మనం దృఢంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మనం సరైనటువంటి ఆహార నియమాలు పాటించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సరైనటువంటి పోషకాహారాన్ని కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మనం ఎప్పుడైతే పోషకాహారం తీసుకుంటామో ఈ కరోనా బారిన పడేటువంటి అవకాశం అయితే తక్కువగా ఉంటుంది. మనం ఎన్ని వ్యాక్సినేషన్లు తీసుకున్నా, ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒక్కొక్కసారి ఈ కరోనా అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రపంచ దేశాల్లో హెచ్చరించాల్సినటువంటి బాధ్యత దాని మీద ఉంది అంటూ కూడా కొంతమంది ఆరోగ్య నిపుణులు అయితే దానికి గుర్తు చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.